హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎప్పటిలా జీన్స్ టాప్ లో స్కార్ఫ్ తో వస్తున్న చిన్నీని గుర్రుగా చూశాడు బాలు. ఎవరో ఏదేదో మాట్లాడారు అంది చిన్ని బాలుని వెక్కిరిస్తూ. రామన్న దగ్గర ఫోన్ చేయించడం నీ గెలుపు కాదు అన్నాడు బాలు. నేను ఫోన్ చేసి రామన్నయ్యతో మాట్లాడాను కానీ నాతో బాలుని పంపివ్వు రమ్మని అని అడగలేదే అంది చిన్ని సూటిగా బాలుని చూస్తూ. ఎక్కి చావు అన్నాడు బాలు. నాకప్పుడే చనిపోవాలని లేదులే అంది చిన్ని బైక్ ఎక్కుతూ. ఎక్కడికి అని బాలు అడగడంతో చిన్ని తన ఫోన్లో ఉన్న మ్యాప్ చూపించడంతో అంత దూరమా, నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు బాలు. నాకు ఇప్పుడు నీతో వాదించే మూడ్ లేదు, బైక్ ఆపు అంది చిన్ని. బెదిరించకు అన్నాడు బాలు బైక్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ. చిన్ని సైలెంట్ అవడంతో మ్యాప్ ప్రకారం 2 గంటల తర్వాత హాస్పిటల్ ముందు బైక్ ఆపిన బాలు, ఇంత దూరం ఎందుకు రావడం అన్నాడు చిన్నీని చూసి. ఒక ముఖ్యమైన పని బాలు, నువ్వు ఇప్పుడు వెళితే నీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అంది చిన్ని. నీ ఎక్స్ట్రాలు నా దగ్గర చూపించుకో అని చిన్నీతో వెళ్ళాడు బాలు. నేను కాదు, మొదట చూసినప్పుడల్లా సైలెంట్ కాదు నువ్వు, ఇప్పుడు నన్నెన్ని అంటున్నావు అంది చిన్ని. నువ్వు చేసే ఓవర్కు మండితే ఇలాంటి మాటలే వస్తాయి. అరే, ఎందుకు వచ్చామంటే చెప్పకుండా నీ వెనక తిప్పుకుంటుంటే మండదా నాకు అన్నాడు బాలు చిన్నిపై అరుస్తూ. నేను నిన్ను నా వెనక తిప్పుకుంటున్నానా? ఇదేదో బాగుందే, అయితే ఇలాగే తిరుగు అంది చిన్ని ఓపెన్ అయిన లిఫ్ట్ నుంచి బయటకి వెళ్ళిపోతూ. కొడితే గోడకు పోయి అతుక్కుంటావు అని బాలు సీరియస్ గా చూస్తూ అరవడంతో సైలెంట్ గా ఉండు అంటూ తన పెదవులపై చేతులు పెట్టుకొని చూపించి లోపలికి రా అని ఒక రూమ్ లోకి తీసుకెళ్ళింది చిన్ని. చిన్నిని మనసులోనే తిట్టుకుంటూ వెనకే లోపలికి వెళ్ళాడు బాలు. వావ్, నా కల్లుడు పుట్టాడు అంటున్న చిన్నిని బాలు ఆశ్చర్యంగా చూస్తుంటే, చిన్ని, నా బాబుని నాకు దూరం చేయకు అంది బెడ్ పై డెలివరీ అయి ఉన్న అమ్మాయి ఏడుస్తూ. ఐషు, ఇక వీడు నీ బాబు కాడు, నీకు వీడికి ఎలాంటి సంబంధం లేదు, వీడు నా మేనల్లుడు మాత్రమే అని కఠినంగా అంది చిన్ని. ఆ క్షణం చిన్నిపై బాలుకి చెప్పలేనంత కోపం వచ్చింది. ఏ మెంటల్, ఏం మాట్లాడుతున్నావే అని కోపంగా అరిచాడు బాలు. బాలు అరుపులకి బాబు ఏడవడంతో బాలు అంది చిన్ని సీరియస్ గా చూస్తూ. చిన్ని, బాబు ఏడుస్తున్నాడు, ఇటు ఇవ్వు అంది ఐషు. వద్దు అంది చిన్ని. ఏ చిన్ని, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు బాలు బాబు ఏడుస్తుంటే చూడలేక. ఆంటీ, ఐషుని జాగ్రత్తగా చూసుకోండి, మీకు నాకు ఇకపై కాంటాక్ట్స్ కూడా ఉండవు అంది చిన్ని వణుకుతున్న గొంతుతో ఏడుపు ఆపుకుంటూ. వదినా అని కూడా పిలవవా చిన్ని అంటున్న ఐషు మాటలకు కరిగిపోతున్న గుండెని అదుపు చేసుకుంటూ, ఆ పిలుపు మా అన్నయ్యతో పాటే దూరం అయిపోయింది ఐషు. నేను నా అన్నకి చెల్లిగా మాత్రమే కాదు, నీ ఫ్రెండ్గా, ఒక ఆడపిల్లగా నీ గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. మీ బావ అన్నీ తెలిసి కూడా నిన్ను యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకున్నాడని ఆంటీ చెప్పింది. అలాంటి మీ ఇద్దరి మధ్య బాబు ఉంటే ఖచ్చితంగా మనస్పర్ధలు వస్తాయి. మీ బావే కాదు, ఎవరైనా సరే ఎవరికో పుట్టిన బిడ్డని తమ బిడ్డగా అనుకోలేరు ఐషు. మా అన్నయ్య ఎక్కడ ఉన్నా కూడా నువ్వు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు, మేము కూడా అదే కోరుకుంటున్నాము. ఫ్రెండ్గా నేను, మా అన్నయ్య కొడుకు నీ జీవితంలో ఈ రోజుతో ముగిసిపోయిన పాత్రలు అని అక్కడే ఉన్న ఐషు అమ్మా నాన్నలని చూసి ఐషు ఏడుపుకి తనలో ఏడుపు ఆగనంటుంటే అక్కడి నుంచి బాబుతో బయటకు వెళ్ళిపోయింది చిన్ని. ముగ్గురిని చూసి వేగంగా చిన్ని వెనకే వెళ్ళాడు బాలు. మరుసటి రోజు అవనికి ముందుగా మెలకువ రావడంతో కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. దేవుడా, వీడు రోజు రోజుకి బెడ్ని వదిలి నన్ను చుట్టేసుకుంటున్నాడుగా అని మనసులో అనుకుంటూ రామ్ అంది అవని రామ్ని నిద్ర లేపుతూ. లేచావా అని రామ్ పైకి లేవడంతో అతని డ్రెస్ చూసి స్నానం చేసేసావా అంది ఆశ్చర్యంగా అవని అడుగుతూ. హా, గంట ముందే అయ్యింది, నువ్వెప్పుడూ ఇంతలా నిద్రపోలేదు కదా, అందుకే లేపలేకపోయా అన్నాడు రామ్. ఓ అంటూ రామ్ లేవడంతో
బ్లాంకెట్ ఇంకొంచెం పైకి లాక్కొని మళ్ళీ కళ్ళు మూసుకొని పనుకుంది అవని. ఏంటి మేడం, నిద్ర తెల్లలేదా అన్నాడు రామ్ అవని పక్కన వాలి బెడ్ పై పడిన ఆమె జడని చూస్తూ. బద్ధకంగా ఉంది రామ్ అంటున్న అవనిని చూసి నవ్వుతూ, అబ్బో అవి మేడంకి కూడా బద్ధకం వచ్చిందిగా అని ఆమె జడని విప్పుతూ, అవి ఇంటికి వెళ్ళాక హెయిర్ డ్రైయర్ తీసుకుందామే, ఈ జుట్టు ఆరడానికి నీకు చాలా టైం పడుతుంది కదా ఎప్పుడు అని రామ్ అనడంతో, నీ ఇష్టం రామ్ అని పనుకున్న అవనిని చూసి, అవి బయటకు వెళ్దాం, లేచి స్నానం చేయి అన్నాడు రామ్ ఆమె నుదుటిని పడిన జుట్టుని పైకెత్తి పెడుతూ. ఎక్కడికి అంటున్న అవనిని చూసి నవ్వుతూ, మంచులో ఆడుకోవా అన్నాడు రామ్ అవనినే చూస్తూ. నిజంగానా అని దెబ్బకు లేచి కూర్చుంది అవని. ఆ, త్వరగా స్నానం చేయి, టిఫిన్ చేసి బయలుదేరుదాం అంటూ బెడ్ దిగిన రామ్ 2 చేతులు చాచడంతో అతని చేతుల్లోకి వెళ్ళిపోయింది అవని. రామ్, టవలివ్వవా అని అవని అనడంతో, స్నానం కంప్లీట్ చేయి, ఇస్తాను అన్నాడు రామ్. అవని డ్రెస్ వేసుకోవడంతో ఆరని జుట్టుకి పెట్టిన క్లిప్ తీసేశాడు రామ్. రామ్ అంది అవని. ఇలాగే వదిలేయవే, ఆడుతుంది అని అవనిని తీసుకెళ్లాడు రామ్. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి క్యాబ్ లో అవని రామ్ స్టార్ట్ అయ్యారు. రామ్, ఇంకా ఎంతసేపు అంది అవని మళ్ళీ మళ్ళీ అడుగుతూ. ఒసే, నువ్విది 30వ సారి అడగడం. వచ్చేసాం, ఇంకో పావు గంటే అని రామ్ అనడంతో బయటకే చూస్తూ కూర్చుంది అవని. రోడ్ కి అటు ఇటు ఉన్న మంచుని చూసి అవని ఆనందం అంతా ఇంత కాదు. చివరికి క్యాబ్ ఆగడంతో వెంటనే క్యాబ్ దిగేసింది అవని. ఏ అవి ఆగు అంటూ క్యాబ్ అతనికి మనీ ఇచ్చి తమతో తెచ్చిన బ్యాగ్ తీసుకొని అవనిని పట్టుకున్నాడు రామ్. ఓయ్, నీలక్కుపోతావే ఈ చలిలో అలా వెళితే అని చలికోట్ ఓపెన్ చేసి అవనికి తనే వేశాడు రామ్. ఈ ప్లేస్ కి వస్తానని అస్సలు అనుకోలేదంటూ సంతోషంలో రామ్ బుగ్గపై ముద్దు పెట్టి చిన్నపిల్లల మంచులో ఆడడం మొదలు పెట్టింది అవని. అవని సంతోషాన్ని చూస్తూ గడిపేశాడు రామ్. అవని వద్దన్నా బలవంతంగా పారాషూట్ ఎక్కించి అవని దగ్గర దెబ్బలు తిన్నాడు. అక్కడి నుంచి ఎక్కడైనా పడిపోతే ఎలారా అంది అవని భయంగా రామ్ వెనుక పడుతూ. బాగుంది కదే అని రామ్ కూడా అవని నుంచి తప్పించుకొని పరిగెత్తడంతో ఓపిక లేక కూర్చునేసిన అవని, ఇవన్నీ వద్దురా, ఏదో టైం స్పెండ్ చేయడం కోసం వచ్చాము, అన్నీ చూసేసి వెళ్ళిపోదాం, అంతేకాని ఇలాంటివి ఇకపై ట్రై చేయకు బాబు, మన టైం బాగాలేక ఏం జరిగినా నేను తట్టుకోలేను. ఇక్కడికి నువ్వు తీసుకురాకపోయినా నేను బాధపడను, కానీ నువ్వు నా పక్కన ఉంటే చాలు, ఎక్కడైనా హ్యాపీగా ఉంటాను అంది అవని. అవని బాధ అర్థమై, ఓకే ఓకే, ఇంకెప్పుడు నువ్వు వద్దంటే అస్సలు ఆ పని చేయను, ఇప్పుడు నువ్వు డల్ అవ్వకే అంటూ అవనికి చక్కిలి గింతలు పెట్టి అవని నవ్వుతుండడంతో మంచు కొంచెం తీసుకొని ఆమె డ్రెస్ లోపల వేసేశాడు రామ్. రామ్ అని అవని కోపంగా పైకి లేచి డ్రెస్ విదిలిస్తూ ఆ చలికి నీలక్కుపోవడంతో, అయిపోయావురా అని రామ్ని మంచు తీసుకొని కొడుతూ వెనకే పరిగెత్తింది అవని. రామ్ బలం ముందు అవనిని ఎక్కువ సార్లు మంచుతో తడవడంతో రామ్ మీద కోపం నటిస్తూ రూమ్ కి వెళ్లే అంతవరకు మాట్లాడలేదు అవని. రూమ్ లాక్ చేసిన వెంటనే రామ్ని పిచ్చి పిచ్చిగా కొట్టేస్తూ తన చలికోట్ తీసి, పంది చూడరా ఎలా తడిచిపోయాను అని రామ్ జుట్టు పట్టి లాగేస్తూ ఆగకుండా కొడుతున్న అవనిని పట్టుకున్నాడు రామ్. వదులరా, ఈ రోజు నా చేయి తాకినా కొడతా అంది అవని రామ్ నుంచి విడిపించుకొని. ఓయ్, అది అక్కడ ఇది ఇక్కడే, దానికి దీనికి లింక్ పెట్టకే అన్నాడు రామ్ అవని వెనకే వెళ్లి వెనక నుంచి హత్తుకొని. నిన్ను ఎక్కడ లాక్ చేయాలో నాకు తెలుసు కదా అని మనసులో అనుకుని, వదులు, అక్కడ అయినా ఇక్కడ అయినా నేనే అంటూ రామ్ని విదిలించి అవి అని పిలుస్తున్న రామ్ని చూసి తన జడ ముడి వేసుకుంటూ, నేను వద్దంటే ఆగిపోతావు కదా, ఇప్పుడు ఆగిపో అని కావాలని రామ్ ముందరే డ్రెస్ తీసేసి టవల్ కట్టుకొని స్నానానికి వెళ్ళింది అవని. అవి, తలుపు తీయవే, నా బంగారం కదూ, నీ నుంచి ఈసారి అస్సలు దూరంగా పోను అన్నాడు రామ్ వాష్రూమ్ ముందర నిలబడి డోర్ తడుతూ. నేను స్నానం చేయాలి, నువ్వు డిస్టర్బ్ చేయకు అని గంటసేపు కావాలని లోపలే గడిపింది అవని.